దురాత్మకి ఎట్లా అవకాశం దొరికింది? ఫస్ట్ 2 కర్మ, దాన్ని బట్టి అధికారం దొరికింది. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లల మీద ఏముండదు, అధికారం చూపించడానికి ఏముండదు, సైతానికి అవకాశం ఉండదు. అందుకే హవ్వ ఫలం తిన్నా ఆదాము ఫలం తినేంత వరకు వాళ్ళకి ఏం కాలేదు, దిగంబరత్వం అనేది రాలేదు. అదేనా? అందుకే ఆమె చేసిన పాపానికి ఈయన చేసిన పాపానికి ఇద్దరికీ దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే బాధ్యులైతారు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నేను అన్ని జనాంగంలో పుట్టిన కాబట్టి నా లోపల దెయ్యాలు ఉండటం సహజమే. క్రైస్తవుల ఇళ్ళల్లో పుట్టిన వాళ్ళ మీద ఉండదా అన్నా? ముస్లిం ఇళ్ళల్లో పుట్టిన వాళ్ళు ఉన్నాయి. అంటే నువ్వు ఏ ఇంటిలో పుట్టినా, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏదున్నా సరే జన్మ పాపం అనేది ఖాయం, కర్మ పాపం అనేది ఖాయం. కాబట్టి జన్మ పాపములో ఉండి కర్మ పాపము చేస్తే అప్పుడు ఏమైతే దుష్టునికి అవకాశం అది ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఏం చేస్తుంది? ఇప్పుడు పీడిస్తా. కాకపోతే ఈ మధ్య కొంచెం ఏమైంది? ఎక్కువైంది. అది కూడా ఏం జరిగింది? అది ఇప్పుడు ఎంత బాధపడుతుంది, అరే నేను ఇంత పీడించేది లేకుండే, నేను మంచిగా అప్పట్లాగా మంచిగా చూసుకుంటే బాగుండు, ఇప్పటివరకు ఏడుందో మంచిగా హ్యాపీగా అయినా ఈ టైంలో మంచిగా లంచ్ చేసుకొని ఆటో నడుపుకొని అది పేట హన్మకొండ అనుకోండి, ఏం చేద్దు దానికి కూడా మండుతుండొచ్చు. అరే ఏంది ఇట్లా చేసిన, అరే దాని మీద దానికే కోపం వస్తుండొచ్చు, అవునా కదా? అట్లా పీడించింది కాబట్టి ఏమైపోయింది? లైన్ దొరికింది. లైన్ దొరకకపోతే ఏమో ఇక అదే మంచి హైవే అనుకుందాం, స్పీడ్లో పోదు, ఇక తర్వాత టక్కరు. ప్రార్థన చేసుకుంటే పేరు వేసుకొని అదే అయితే ఆ పోయిన 5 వారాలు పోతన్నా వస్తాను, అంతే పోతన్నా వస్తాను. కానీ అది ఎక్కిన అంత మట్టుకే ఆ వాక్యం అంతవరకే కాబట్టి కానీ లోపల కరెక్ట్ అనేది లేదు. 5 వారాలు కూడా పోవాలి. వీళ్ళందరికీ చూపిస్తాను నేను పోతాను. మళ్ళీ ఇంకోటి మందలే ముట్టుకుంటాను. ఎవరు మనం తాగలేదు బాగా ఇది ఒకటి చెప్తాను. ఇంకా ఓకే బాగానే ఉంది, ఇది సరిపోయింది. తిరిగిన తర్వాత వీడికి వచ్చినాక సందర్భంలో వాటి అహంకారం చూపెట్టుకుంటే అహంకారం వల్ల పడిపోతారు. నాకు అర్థం కాదు, తాగడం వల్ల అహంకారం కొంచెం అహంకారం మన అలా దొరికిపోయింది. ఇది నేను అంటే నా సొంత పూర్తం కానీ మొత్తానికి అహంకారపూరితంగా కాస్తుంది. నేను రావడం లేదు, అది మామూలుగా చెప్పిన విషయం ఎక్కడ సరే అన్నది కాదు. దానికి తెలియకపోతే అదే మన జోలికి చేసి మన తాగలేదు. ఆ తాగడం వల్ల మళ్ళీ ఇది రావచ్చు. అట్లా నేను వాటి విషయంలో దేవుళ్ళనే ఉంటాను, కొంచెం అహంకారం ఉంటుంది, కొంచెం వాటి చేసి నువ్వు ఉన్నది కరెక్ట్ కాదని మన దేవుడు ఓపెన్ చేసింది. దానికి ఓపెన్ చేసి మళ్ళీ ఇంకా గుర్తుకొచ్చిందని అర్థమైంది. అది అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పాయింట్ అర్థమైంది. అట్లా ఇంకా నీకు ప్రార్థన చేసుకుంటూ ఆలోచన చేస్తే అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి, మొత్తం క్లియర్ అయిపోతాయి. నీకు రెడ్ సిగ్నల్ ఏంటి, గ్రీన్ సిగ్నల్ ఏంటి అన్నీ అర్థమవుతాయి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? మొదలైన టైం పీరియడ్ ఎప్పటి నుంచి? పుట్టడమే జన్మ పాపంలో పుట్టాం.
సాతానికి అధికారం ఉన్నా కర్మ పాపం చేసేంత వరకు దుష్టాత్మలకు లోపల ప్రవేశించడానికి అనుమతి దేవుడు ఇవ్వడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఆదమవ్వలు. సింపుల్, అర్థమైంది కదా. ఎందుకంటే ఆదమవ్వలు యవన ప్రాయంలో దేవుడు అట్లా సృష్టించిండు. ఒకవేళ చిన్నపిల్లలకు పుట్టించినా వాళ్ళు పాపం చేసేంత వరకు సాతానికి అవకాశం ఉండేది కాదు. ఓకేనా? అందుకే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? కర్మ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని ప్రభు నేను పుట్టడమే పాపంలోకి వచ్చిన, నేను బాల్యము నుండి అనేకమైన పాపాలు చేసిన, తండ్రి నన్ను క్షమించిన, నీ రక్తం చేత కడిగి నన్ను పవిత్రం చేయి, ఇట్లా దేవుని ముందు ప్రార్థన చేస్తే అప్పుడు సాతానికి ఏం దొరుకుతుంది? ఎందుకంటే పాపం తీసేస్తే సాతానికి ఏముండదు, ఇంకా అధికారం ఉండదు, దాక్కునే లేదా ఇంకా దేనికి అవకాశం ఉండదు. అది కూడా ఏం కావాలి? ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు పాపం తీసివేస్తే అప్పుడు దేవుని వెలుగు వస్తుంది, దేవుడు ప్రకాశిస్తాడు, దేవుడు వచ్చి నివాసం చేస్తాడు, ఒక పరిశుద్ధాత్మ పని చేస్తాడు, తర్వాత ఇట్లా వాక్యం ఉంటుంది లోపల. ఈ లైన్ అంతా వేరే. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలి? నేనైతే దేవుని మహాకృపను బట్టి నేనేం చేసుకున్నాను? నా జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని ఒప్పుకున్నాను. ప్రభు నేను పుట్టడమే పాపములో పుట్టాను. అదేంటన్నా? అయితే ఆదమవ్వలు, కొంతమంది ఆదమవ్వలతో పోలుస్తారు. ఇప్పుడు ఆదమవ్వలకి ఇప్పుడు మనకున్న వ్యత్యాసం ఏంటిది? అన్నీ మనం ఏం చేయలేము, అన్నిటికీ లింకులు కలపలేము. ఆదమవ్వల్ని దేవుడు ఏం చేసిండు? పరిశుద్ధంగానే ఏం చేసిండు? అదేంటన్నా? ఆదమవ్వలు సృష్టించి ఒకసారి ఆవచనం కూడా చూడండి. ఎందుకంటే కొంతమంది జన్మ పాపాన్ని అంత ఈజీగా ఒప్పుకోరు. అలాగే చిన్నపిల్లలు కదా, దేవునితో సమానం కదా, ప్రసంగిలో ఉన్న మాట తీస్తారు చూడండి. ఉమ్, 7:29 ప్రసంగి 7:29 ప్రసంగి 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించగాని వారు వివిధమైన మంత్రములు కల్పించుకొని ఉన్నారు. మళ్ళీ ఒకసారి చూడండి, అక్కడ దాని యొక్క వ్యత్యాసం మంచిగా అర్థం చేసుకుందాం. ప్రసంగి 7:29 దీన్ని చాలామంది ఏం చేస్తారు? ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఏమంటే జన్మ పాపం లేదు, ఎందుకంటే దేవుడు పుట్టించటమే ఏం చేశాడు? పరిశుద్ధంగా పుట్టించాడు అని చెప్పి అయినా అది మనకు ఎంతవరకు వర్తిస్తుంది? ఇప్పుడు అట్లా ఒకవేళ అదే అనుకుంటే యేసు ప్రభు కన్యకని మరి ద్వారా రావాల్సిన అవసరం ఉండేది కాదు. రెండవది, పౌలు కూడా ఎన్నో సందర్భాల్లో ఆదం ద్వారా ఏమైంది? లోకంలోని పాపం ప్రవేశించింది అని చెప్పి. కాబట్టి అక్కడ మనం ఈ కొన్ని విషయాలు వీళ్ళు ఏం చేస్తారంటే అన్సింక్, అంటే దీనికి సింక్ కాదు కానీ సింక్ చేసేస్తారు, దాన్ని కలిపేసి ఇది చూడు ఇది చూడు ఇది చూడు. ఇదంతా ఏంటంటే సాతాను యొక్క కుయుక్తి. మరొకసారి 29 ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించగా నరులను ఏం చేశాడు? యథార్థవంతులుగా. ఇక్కడ మనం చూస్తే డెఫినేషన్ ఇక్కడేముంది? ఆడమ్ ఏమనుంది? ఆదాము, ఫస్ట్ మెన్. ఇది ఎవరికి వర్తిస్తుంది? ట్రాన్స్లేటింగ్లో కొంతమంది ఏం చేస్తారు, కొన్ని అంటే ట్రాన్స్లేటింగ్లో తప్పులు ఉన్నాయి. కాబట్టి ఐ ఫౌండ్ దట్ గాడ్ హ్యాత్ మేడ్ మెన్ ఏముంది? మెన్. ఇక్కడేమంటా? మెన్. ఇక్కడేముందా? ఏ తెలుగులో మనం చూస్తే నరులను అని ఉంది, అంటే ఎక్కువ మందిని ఏమి పెట్టేసిన. కానీ ఇంగ్లీష్లో చూస్తే ఏముంది? మెన్ ఒక్కడే. అందులో మన హెబ్రీ భాషలో చూస్తే ఏముంది? ఆడమ్ ఫస్ట్ మెన్ అని రాస్తుంది, చాలా స్పష్టం. ఏమని రాసింది అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకో, అది నరులను దగ్గర ఆదామని పెట్టు, నరులను దగ్గర ఆదామని పెట్టి చూడు. దేవుడు ఆదామును యథార్థవంతునికి పుట్టించి, మనందరం కాదు. తెలుగులో ఏమన్నా నరులను అని కలిపేసరికే వీళ్ళేమనుకునే, ఇక్కడ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఏముంది? మెన్ అని ఉంది. గాడ్ హ్యాత్ మేడ్ మెన్ అంటే ఏకవచనం. పోనీ ఇందులో ఏదో సరేలే మెన్స్ లేదా ఉమెన్స్ వేరే ఏం లేకుండా ఎస్ లేకుండా ఇక్కడ దీన్ని మనం
మూల హెబ్రీ భాషలో మూలకం పోతే ట్రాన్స్లేషన్లో చాలా స్పష్టంగా ఉంది ఆదాము. ఇక ఆదాము ఉంది, మళ్ళీ కింద సిలో చూస్తే ఏమన్నా ఆదాము ఉందా, ఫస్ట్ మెన్ అని రాస్తుంది. ఆదాము ఫస్ట్ మెన్ అని రాస్తుంది. మ్యాన్ కైండ్కి అంటే మానవులందరికీ ఏం కాదు, ఇది వర్తించదు, మానవులందరికీ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ప్రసంగి ఎవరు రాశారు, రాజైన సొలొమోను రాశారు. రాజైన సొలొమోను ఏం చేస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని బట్టి కొంతవరకు కొన్నిటిని వివేచించిన విషయాలు అక్కడ ఏమవుతున్నాడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ మెన్ ఎవరికి వర్తిస్తుంది ఇది, ఏమనగా దేవుడు ఆదామును యథార్థవంతునిగా పుట్టించెను లేదా సృష్టించెను, ఏం చేశాను అనా, నిర్మించెను అని కూడా మనమేం కావచ్చు అనా. అందుకే ఇక్కడ ఏముంది, పుట్టించను, వీళ్ళు దీన్ని కూడా ఏమంటారు పుట్టించను అని ఉంది కదా, కానీ వాక్యంలో ఇక్కడేముంది మేడ్ అని ఉంది. తెలుగులో ఏముంది, ఇంగ్లీష్లో ఏముంది మేడ్, లేదా ఇంగ్లీష్లో ఏముంది మేడ్. మేడ్ అంటే ఏంటి, చేసాను. దాన్ని కూడా ఒకసారి చూడండి, ఆదికాండం ఒకసారి రండి, ఆదికాండం 2:6 2:7 ఆదికాండం 2:7 నేల మట్టితో నరుని ఏం చేశాడంట, నిర్మించి. ఇక్కడ ఏముందంట మేడన్ లేదా ఫార్మ్ అంటే ఏం చేశాడంట, మట్టితో దేవుడు ఏం చేశాడు, మానవుడిని నిర్మించాడు. మేడ్ పుట్టించను అని అందులో రాస్తుంది, కానీ అది ఏం కావాలి, నిర్మించను అని రావాలి. ఏం రావాలి, నిర్మించను అని రావాలి. అది చాలా ఒక పాయింట్ పిన్ టు పిన్ మనం వెళ్తే చాలా క్లియర్గా చాలా స్పష్టంగా బైబిల్లో ఏముంది రాస్తుంది. కానీ కొంతమంది జన్మ పాపాన్ని నమ్మకపోవడానికి ఇవన్నీ కూడా కారణాలు తీస్తారు. వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారు, అర్థమేస్తున్నా. అయితే ఇక్కడ ఏముందంట, బట్ దే హ్యావ్ సార్ట్ అవుట్ మెనీ ఇన్వెన్షన్స్ అంటే ఇక్కడ ఏముందంట, అనేకమైన తంత్రాలు వాళ్ళు ఏం చేసుకున్నారు. మనుషులు ఏం చేసుకున్నారంటే తంత్రాలు చేసుకున్నారు. దేవుడు వాళ్ళను మానవుని నిర్మించినప్పుడు ఏం చేస్తున్నా, ఎలా నిర్మించాడు, ఎవరికి వర్తిస్తుంది అది, ఆదాముకి మాత్రమే వర్తిస్తుంది, మనుషులందరికీ వర్తించదు. ఎందుకంటే ఆదాము ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది, పాపం వచ్చింది. అదేంట ఆదాము ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది, పాపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం కాదు, పవిత్రులు, పాపం లేనివారు కాదు. ఆదాములాగా అవ్వలాగా పాపం లేనివారు కాదు. వారు పుట్టడమే పాపంలో పుట్టారు. తర్వాత ఏమైపోయింది, కొంతకాలం ఎదిగిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు, కర్మ పాపం అనేది. అందుకేముంది, ఏ భేదము లేదు, మనుషులందరూ కూడా ఏం చేశారు, పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ నుండి తొలగిపోయినట్టుగా రాస్తుంది. అందుకే ఇంతవరకు మంచిగా అర్థమైందా క్లియర్గా. అందుకే ఇప్పుడు ఎక్కడ 2-3 సంవత్సరాల క్రితం పోవాలా, ఇంకా పోవాలా ఇంకా మూలం నుంచి స్టార్ట్ కావాలి. నేను వాక్యంలో ఉన్నదే. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేస్తలేను, రుద్దుతలేను. లేదు అంటే ఇది పోతలేదు కదా, ఎట్లా నన్ను ఏదో ఒకటి రుద్దుదాం. దానికి ఏమంట, వాక్యంలో చాలా స్పష్టంగా రాస్తుంది, జన్మ పాపం, కర్మ పాపం. అందుకే బాప్టిజం తీసుకునే ముందు కూడా ఏం కావాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి. నేను పాపిని అని ఒప్పుకునేది పాపములు ఒప్పుకునే దానికి తేడా ఉంటుంది. ఎందుకు, పాపిని అంటే జన్మ పాపాన్ని ఒప్పుకుంటున్నాం, పాపములు ఒప్పుకుంటున్నాం అంటే మనం చేసిన కర్మ పాపాలను ఒప్పుకుంటున్నాం. దానికి దీనికి ఎంత తేడా ఉంది, చాలా ఉంటుంది. అందుకే నేను ఏనట పాపిని అని ఒప్పుకోవాలి. అట్లా దేవుడి ముందు ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తాడు దేవుడు,
అందుకే కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు అటు పిల్లలు ఏం అన్యాయం చేశారు, జన్మ పాపం ఎందుకు, దేవుడు పిల్లలు చూడు, వాళ్ళ మొక్కలు చూడు, వాళ్ళ ఫేసులు చూడు, వాళ్ళ ముక్కులు చూడు, వాళ్ళ కాళ్ళు చూడు, వాళ్ళ కళ్ళు చూడు, వాళ్ళ తాళ చూడు, ఇది చూడు అది చూడు అని చెప్పి ఏదో అమాయకంగా అనా వీళ్ళు ఏం అన్యాయం చేశారని ఆదాము నుండి వీళ్ళు పాపం రావటానికి దేవుడు ఎందుకని దేవుడు చేయలేదు. మానవుడు బుద్ధిపూర్వకంగా దేవుని మీద తిరగబడి పాపం చేసిన కారణం బట్టి వచ్చిన రిజల్ట్ అది వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు, తన కుమారుని పంపించి ఆ పరిస్థితి నుంచి విడిపిస్తున్నాడు కదా. దేవుడు అన్యాయం అయితే అట్లనే వదిలేస్తే అప్పుడు దేవుని మనం నిలదీయొచ్చు. అంతే ఎట్లా ప్రభా మరి ఈ పిల్లలు ఏం అన్యాయం చేశారని ఆదాము నుంచి వచ్చిన ఈ పాపం వల్ల వీళ్ళు ఇంత బాధపడుతున్నారని మనం ఆడటానికి ఉంటుంది. కానీ దేవుడు ఆ విధంగా వదిలేయలేదు కదా. దేవుడు ఏం చేశాడు, తన కుమారుని పంపించి ప్రాణత్యాగం చేయించి రక్తం చిందించి పాపము తీసేయడానికి, పాపాలు క్షమింపబడటానికి రెండిటికి మార్గాన్ని ఏం చేశాడు, జన్మ పాపము తొలగిపోవడానికి కర్మ పాపం కూడా రెండిటికి మార్గం చేశాడు. హల్లెలూయా. అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా క్లియర్. అందుకే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, జన్మ పాపము, ప్రభా నేను పాపిని, ప్రభా నేను పాపిని, ప్రభా నేను పాపిని. ఎన్ని రోజులు ఏమైపోయింది, మన యాకోబు అన్నకి ఏమైపోయింది, కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇంకా ఎన్ని పాపాలు నేను ఒప్పుకోవాలి, నాకు తెలిసిన పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను, నేను తెలిసిన పాపాలన్నీ ఒప్పుకున్నాను, ఇంకేమున్నాయి నా లోపల పాపాలు. అంటే ఇప్పుడు పాపం ఉండి ఆ పాపం నీతో పాపాలు చేయించింది వేరు. కానీ ఏముంది, పాపాలు సరే నీకు తెలిసిన పాపాలను ఒప్పుకొని ఉండొచ్చు, కానీ పాపం అయితే ఉంది కదా ఇంకా అట్లా. ఇప్పుడు ఏది తీసివేయబడాలి అంటే జన్మ పాపాన్ని ఒప్పుకొని నీలో పుట్టుకతో వచ్చినటువంటి పాపం ఏం కావాలి, తీసివేయబడాలి. అలాగే కర్మ పాపం అంటే ఆ పాపము నీతో చేయించిన పాపాలను కూడా ఒప్పుకొని యేసు రక్తం చేత కడుక్కొని అప్పుడు సంపూర్ణంగా ఏం కావాలి, విమోచింపబడాలి, విడిపింపబడాలి. దాని గురించి అదే రక్షణకు సంబంధించిన విషయాలు వస్తాయి, దాన్ని మనం చూసుకుందాం. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం ప్రార్థన. 2-3 సంవత్సరాలే పోతాం, లేకపోతే ఇంకా కొంచెం స్టార్టింగ్ నుండి వెళ్ళిపోయామన్న స్టార్టింగ్ నుంచి రావాలి. ప్రభు నేను పాపిని అంట, నేను పాపములో పుట్టిన కారణం బట్టి నేను పాపం చేశాను, అనేకమైన పాపాలు చేశాను ప్రభు, ఇన్ని ఘోర పాపాలు నన్ను క్షమించు. అట్లా నోరు తెరిచి మంచిగా పశ్చాత్తాపం దేవుని ముందు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అట్లా చేస్తే ఏమవుతుంది, అవునా, దేవుడు కనికరిస్తాడు, లోపటి నుంచి పాపం తీసేస్తాడు. అంతవరకు ఆ పాపం వలన చేసిన అంటే పాపం నీతో చేయించిన పాపాలను కూడా క్షమించి దాని రక్తం చేత కడిగి పవిత్రం చేసి నీ లోపల ఏమొస్తుంది, వాక్య బీజం, వాక్యము నీలోనికి వస్తుంది. ఆ వాక్య బీజం చేత నువ్వేమవుతావు, జన్మిస్తూ, అంటే దాన్నే నవీన పురుషుడు అంట, క్రొత్తగా జన్మించటం అంట. అంతరంగంలో కార్యము జరగాలి. అర్థమైందా? క్లియర్? నాకు తెలిసేది చాలా క్లియర్ అయి ఉండొచ్చు. ఏమంట 2-3 సంవత్సరాలు పట్టుకున్నా. లే 6 నెలలు, ఒక 5 నెలలు, ఒక 3 నెలలు, ఇంక నెలలు రోజులే. కానీ వాస్తవానికి ఎక్కడుంది పుట్ట. ఇప్పుడు చూడు ఎంత ఫరక్ వస్తుంది. కానీ ఉండి చేపించింది ఏదో విధంగా, అంటే దురలవాట్లకు బానిసం చేయడం, లేదా లోకపు రోగాలకు, లేదా ఇది అది, మొత్తానికైతే ఏం చేసింది, లోపటుండి చేయాల్సింది పాపము చేయించింది. సైతాను కూడా ఆ పాపాన్ని ఆసరా పెట్టుకొని అది కూడా ఏం చేసింది, పని చేసింది. అందుకే సిన్స్ చైల్డ్హుడ్, ఏదన్నా సిన్స్ చైల్డ్హుడ్ అంటే బాల్యము నుండి అదే చేద్దాం ప్రార్థన. ఇప్పుడు ఏమని ఒప్పుకోవాలి, ఇప్పుడు యాకోబు ఏం చేయాలి, మొదటి నుంచి అంటే ఏం చేయాలి, ఒప్పుకుంటాం జన్మ పాపం, లేదా వాళ్ళు వీళ్ళు తిరగబడ్డట్టు జన్మ పాపం ఏమంట. ఉంటాడు ఒక మహానుభావుడు, రాసింది కరెక్టే, ఒక ఆయన ఉంటాడు మహానుభావుడు, ఆయన పేరేం విజయ్ ప్రసాద్ కాదు, వరప్రసాద్, ఏదో వేరే పేరు ఉంటుంది ఆయనది. ఇంకా ఆయన జన్మపాపం లేదని వాదిస్తాడు. ఆయన జన్మపాపం లేదా అంటాడు. అదంతా సైతాను ఏం చేస్తుంది, రెడ్డి అనుకుంటాను. జన్మపాపం లేదా అని వాదిస్తాడు. అంత మూర్ఖులు, ఎందుకంటే వాక్యాన్ని
గ్రహించని అవివేకులు. సాతాను కూడా తెలియదు. ఆ, ఇంకే ఇట్లాగే ఎందుకు వాక్యాన్ని వక్రీకరించేటువంటి పనులు అవి. అందుకే ఇకే అవన్నీ చెప్తున్నాం, అవన్నీ ఉట్టివే. అందుకే చాలా స్పష్టంగా వాక్యం ఏదైతుందో అది మనం నేర్చుకోవాలి. అందుకే జన్మ పాపం అనేది ఉంది, విశ్వసించాలి. అవును, నేను పుట్టుకతోనే ఏం కాదు, యథార్థంగా పవిత్రంగా పుట్టలేదు. ఎందుకంటే ఆదం చేసిన తిరుగుబాటును బట్టి ఆదం ద్వారా ఏమైపోయింది, అట్లా పితరులు అట్లా 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 ఏమైపోయింది. బాబు ద్వారా నీ లోపలికి ఏమొచ్చింది, పాపం వచ్చింది. తల్లి ఏం చేసింది, గర్భములోనే ఏమంటారు, పాపములోనే గర్భం దాల్చి ఏం చేసింది, కానీ కన్నప్పుడు ఏమైంది, ఎండ్లోనే పుట్టాం, పాపంలోనే పుట్టాం. అలర్చిన. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఒకటి నేను పాపిని అంటే నువ్వు దేన్ని ఒప్పుకుంటున్నా, జన్మ పాపాన్ని. తర్వాత అయ్యా నా పాపాలు అంటే దేన్ని ఒప్పుకుంటున్నా, కర్మ పాపం. ఓకేనా? చదవ ప్రార్థన మంచి నిలువు మోకాలు వేసి కొద్దిసేపు మంచిగా నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుని అడుగు. ఈరోజు దేవుని కార్యం జరగాలి. ఎందుకంటే మూలం ఏదైతుందో దాన్ని దేవుడు ఏం చేసిండు, ఈరోజు బయలుపరచు. అందుకే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ పరిస్థితికి కారణం మనుషులు కాదు, వేరే ఇంకేదో కాదు. హల్లెలూయా. నీ మట్టుకు నిన్ను చూసుకున్నట్లయితే అనేకమైన పాపాలు, ఈ పాపాలు చేయడం కారణం ఏంటి, జన్మ పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను పాపిని అని మంచిగా నోరు తెచ్చి, అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపిని. అట్లా పదే పదే పశ్చాత్తాపంతో మారు మనసుతో. హల్లెలూయా. ప్రభువు నీకు వందనాలు, స్తోత్రాలు. జన్మ పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకునే కృపను ఇచ్చి. అవును తండ్రి, ప్రభు జన్మ పాపం యొక్క తీవ్రత. హల్లెలూయా. అనేకులు జన్మ పాపాన్ని నమ్మటం లేదు, కానీ మేము నమ్ముతున్నాం. నీ వాక్యంలో రాయబడిన మాటలు మేము నమ్ముతున్నాం. కర్మ పాపమును గురించిన విషయాలు మేము నమ్ముతున్నాం. రికరబా షదరికరబా షద్దరికరబరబా షదరికరబరబా రికరబా షద్దరికరబరబా షద్దరికరబరబా షద్దరికరబరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రికరబా దరికరా దర్శందేరియా దరికార బోషేరియా దరికార బారబారబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధుడా గొప్ప దేవ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా పరిశుద్ధాత్మదేవ, యేసు ప్రభు లోకానికి వచ్చి జన్మ పాపం నుండి కర్మ పాపం నుండి విడిపించుటకు గొప్ప మూల్యం చెల్లించులా. హల్లెలూయా. రికరబా దరికరా దర్శందేరియా దరికార బోరబో రికార బోషేరియా దరికార బోరబోరబోరబో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రికరబో దరికరా దర్శందేరియా దరికార బోరబోరబో షేరియా దరికార బోరబో రికారబో షేరియా దరికారబోరబోరబోరబో. హల్లెలూయా, 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 హల్లెలూయా. రికరబో షేరియా దరికారబో షేరియా దరికారబో షేరియా దరికారబో రికారబో దరికరా దర్శందేరియా దరికారబోరబోరబోరబో రికారబో షేరియా దరికారబోరబోరబోరబోరబో. రికరబో షేరియా దరికారబో షేరియా దరికారబోరబోరబో.
సహాయం చేయగల దేవానికి లోక సంబంధమైన నాశనం ఈ వాక్యానుసరమైన జీవితం ఈ